నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్ర రాష్ట్రంలో దాడులు, దారుణాలు, అఘాయిత్యాలు పెరిగిపోయినాయని చెప్పి విదేశాల్లో ప్రశాంతంగా సేదతీరుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి అభిప్రాయపడుతూ ట్విట్టర్ వేదికగా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. దీనిపైన పూర్తిగా డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఒక్కసారి వచ్చిపోమా మెరుపుదిగా అన్నట్టు దేశవ్యాప్తంగా తమిళనాడులో ఎలక్షన్ ఏదైతే జరిగిందో విజయ్ గారు సీఎం అవుతారా కారా, ఆయనకి ఎంతమంది మద్దతు ఇస్తారని చెప్పి ఆలోచనలో పడి ఉన్నది. ఈ క్రమంలో క్రెడిట్ చోరీకి పాల్పడేటువంటి ప్రయత్నం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్పీ ఏదైతే ఉన్నదో బూమ్రాంగ్ ఇంక దీనివల్ల మనం ఏమి చేయలేము, మైలేజ్ కూడా రాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా తానే ట్వీట్ చేయడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో పోలీసులు పూర్తిగా టీడీపీ వాళ్ళకి ఏదైతే కూటమి పార్టీలకి తొత్తులుగా మారిపోయినారని చెప్పి ఆయన రాసుకొచ్చారు. సార్, అసలు రీసెంట్ పాస్ట్లో ఏదైనా గమనిస్తే అంత దాడులు, అక్రమాలు, అన్యాయాలు ఏం జరిగినాయని ఆంధ్ర రాష్ట్రంలో? మీరు ఆయన ఏదో ట్వీట్ పెడితే మీరు ఏం జరిగినాయి నన్ను అడిగితే నేనేం చెప్తాను? ఆయన మాట్లాడేదానికి కూడా స్వేచ్ఛ లేకుండా రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ పైన నాగుబాబు మాదిర పడగలెత్తి మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తా అని చెప్పి ఆయన అభిప్రాయపడుతున్నారు. సార్, అదే చెప్తున్నా. ఆయనకి ఏంటంటే ఇక్కడ ఆయన టైంలో ఏమేం జరిగినాయో వాటన్నిటినీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వానికి ఆపాదిస్తూ రాశాడు. నాకు అర్థమైంది అయితే అది. మీకు ఒక సెంటెన్స్ చదువుతాను, వినండి. టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, మోసం, అవినీతి, దగ, ఇంకా ప్రజా వ్యతిరేక పాలనను ఎత్తి చూపే ప్రయత్నం చేస్తున్న సోషల్ మీడియా కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు, పాత్రికేయులతో పాటు సాధారణ పౌరులపైన రాజకీయ కక్ష సాధింపు, నిరంకుశ వైఖరి, బెదిరింపులు కొనసాగుతున్నాయి. తీవ్ర అధికార దుర్వినియోగంతో చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఇదన్నీ జరిగినాయి ఆయన పాలనలో. ఆయన పాలనలో జర్నలిస్టులను అరెస్ట్ చేయించాడు, సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేయించాడు. అరెస్టు చేయించటం కూడా ఎట్లా? ఇప్పుడు మీరు కూటమి ప్రభుత్వం చూడండి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా కొంతమంది మీద కేసులు పెడుతున్నమాట వాస్తవం. సోషల్ మీడియా పోస్ట్ పెడితే వాళ్ళ మీద సోషల్ మీడియా కేసులే పెడుతున్నారు. ముందు వివరణ అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేసేవాడంటే సోషల్ మీడియా పోస్టులు పెడితే గంజాయి కేసులు పెట్టించేవాడు. ఇది గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నాడు అని కేసు పెట్టించేవాడు. ఎందుకు అట్ట పెట్టించేవాడు? సోషల్ మీడియా కేసు అంటే అతనికి బెయిల్ వస్తుంది, అందుకని గంజాయి కేసు, గంజాయి స్మగ్లర్ అని పెట్టించేవాడు. గంజాయి స్మగ్లింగ్ అనేది నాన్ బెయిలబుల్, అందుకని నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టాలి కాబట్టి గంజాయి స్మగ్లింగ్ కేసు పెట్టించేవాడు. చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా పరిపాలించాలి అనుకునే మనిషి. అందుకని చాలా స్పష్టంగా సోషల్ మీడియాలో ఏమన్నా అసభ్యంగా పోస్ట్ పెడితే వాడి మీద సోషల్ మీడియా కేసు మాత్రమే పెడుతున్నారు. నిన్నగాక మొన్న ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో చీఫ్ పిఆర్ఓగా పనిచేసి ప్రభుత్వ శాలరీ తీసుకున్న పూడి శ్రీహరి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు తీసి నేలకేసి కొట్టిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరి అందులో మీడియా హెడ్గానో ఏదో సెక్రటరీగానో ఏదో ఉన్నాడు, అంటే పార్టీలో చేరాడు. అతను ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ ఏంటి అంటే చంద్రబాబు నాయుడుది నిలువెత్తు కటౌట్ వేసి ఆయన చేతిలో కత్తి పెట్టి ఆయన చొక్కా మీద, ఆయన ప్యాంటు మీద రక్తం మరకలేసి చంద్రబాబు నాయుడు మొత్తం రాజకీయ జీవితం మొత్తం మర్డర్లు చేసి పైకి వచ్చాడు అనే రాశాడు. ఆ సెంటెన్స్ ఆ విధంగా రాసి ఆ భావనతోటి పెట్టాడు. పెట్టి కొంతమంది ఫోటోలు పెట్టాడు. ఆ ఫోటోల్లో రాజారెడ్డి ఫోటో ఉంది. వైఎస్ రాజారెడ్డి అంటే ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తాత. వాళ్ళ తాతని ఎవరో చంపారు. వాళ్ళ తాతని చంపినప్పుడు ఈయన తండ్రి ఏం చెప్పాడు అంటే, మా నాన్న, నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, ఈ ముఠాకక్షలు వద్దు, ముఠాకక్షల వల్ల మనం బలైపోతాము అని నేను చెప్తూనే ఉన్నాను, మా నాన్న వినలేదు అని సాక్షాత్తు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెప్పాడు. ఓకే, నేను ముఠాకక్షల జోలికి నేను పోను, నా తండ్రిని బలి తీసుకున్న ముఠాకక్షల జోలికి నేను పోకపోవటమే కాకుండా నా తండ్రిని చంపిన వాళ్ళ మీద నేను పగ తీర్చుకోను
అని చాలా స్పష్టంగా రాజశేఖర్ రెడ్డి చెప్పాడు, చాలాసార్లు చెప్పాడు, చాలా సందర్భాల్లో చెప్పాడు. అంటే ముఠా తగాదాలని కట్ చేయాలి అనేది రాజశేఖర్ రెడ్డి ఉద్దేశం. దాని ప్రకారమే ఆయన చెప్పాడు. ఆయన చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం వైఎస్ రాజారెడ్డిని ముఠా కక్షల వల్ల చంపారు అని మనం అర్థం చేసుకోవచ్చు. వైఎస్ రాజారెడ్డికి చంద్రబాబు నాయుడికి ముఠా కక్షలు అయితే లేవు కదా. ఆయన ఉమ్మడి కడప జిల్లా, ఈయన ఉమ్మడి చిత్తూరు జిల్లా కదా. పోనీ చంద్రబాబు నాయుడికి ఏమన్నా ఫ్యాక్షనిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉందా? లేదు కదా. ఆయన పుట్టిన ఏరియాలో లేదు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్న ఏరియాలో లేదు, ఆయన మంత్రిగా పనిచేసినప్పుడు ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ లేదు, ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలే లేదు. ఆయన మీద నక్సలైట్లు దాడి చేశారు, మావోయిస్టులు క్లామర్ మైన్లు పేల్చారు. అంటే ఎందుకు? ఆయన మావోయిస్టులను అణిచివేస్తున్నాడని చెప్పి పేల్చారు. అంటే ఆయన మీద ఆ తర్వాత కూడా ఏంటి, నా మీద ఎవరు క్లామర్ మైన్లు పేల్చారు అవన్నీ కూడా వదిలేస్తున్నాను, నేను నాకు ఎవరి మీద కక్ష లేదు అనే చెప్పాడు చంద్రబాబు నాయుడు ఆ రోజున కూడా. వాళ్ళు స్వేచ్ఛగా బయటనే తిరుగుతున్నారు. నాకు వాళ్ళ మీద నాకు అదేం లేదు. నేను సిద్ధాంతం ప్రకారం నాకేం వ్యక్తిగత కక్ష లేదు. నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా శాంతి భద్రతలు కాపాడటానికి కొన్ని చర్యలు తీసుకున్నాను. ఆ చర్యలు వాళ్ళకి ఆగ్రహం కల్పించినాయి, నన్ను చంపుదామని ప్లాన్ చేశారు. బట్ నాకు అటువంటివి ఏం లేవు అని చెప్పాడు. అంటే ఏంటి, ఆయనకి బ్యాక్గ్రౌండ్ ముఠా కక్షలు కానీ, బ్యాక్గ్రౌండ్ మావోయిస్టుల మీద వ్యతిరేకంగా అణచివేయటం కానీ, ఇటువంటి కార్యక్రమాలు అసాంఘిక చర్యలు ఏవి కూడా చంద్రబాబు నాయుడు చేసిన దాఖలాలు లేవు. నువ్వు పోస్టర్ ఎట్లా పెడతావు? ఆ పోస్టర్లో పింగళి దశరథరామ్ అనే జర్నలిస్ట్ ఫోటో ఉంది. ఆ తర్వాత ఎన్టీ రామారావు మీద ఒకసారి హత్యాయత్నం చేశాడు, అతని ఫోటో ఉంది. మల్లెల బాబ్జీ అని అతని ఫోటో ఉంది. ఎన్టీ రామారావు మీద హత్యాయత్నం చేశాడు. ఆ తర్వాత అతనికి శిక్ష పడ్డది, అది ప్రూవ్ అయింది, శిక్ష పడ్డది. శిక్ష అనుభవించి బయటకు వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ మల్లెల బాబ్జీని మర్డర్ చేసినట్టు, ఆ మర్డర్ చంద్రబాబు నాయుడు చేసినట్టు పెట్టాడు. పింగళి దశరథరామ ఎప్పుడు జర్నలిస్టు, ఆయన ఎవరెవరి మీద రాశాడు, ఆయన ఎంత దారుణంగా వార్తలు రాసేవాడు. ఎన్కౌంటర్ అనే బుక్ ఉండేది, ఆ బుక్లో రాసేవాడు. వ్యక్తిగతంగా చాలామంది అతని మీద కక్ష పెంచుకున్నారు. ఎవరు హత్య చేశారో అవన్నీ కూడా పోలీసులు కేసులు ఉన్నాయి, అవి ఉన్నాయి, సెక్షువల్ కన్విక్షన్స్, అవి రకరకాల అయిపోయింది. అది ఎట్లా పెడతాం ఇందులో? చంద్రబాబు నాయుడు చంపాడని ఏమన్నా కేసు ఉందా? పోనీ కేసు పక్కన పెట్టు, కంప్లైంట్ ఏమన్నా ఉందా? పింగళి దశరథరాముని చంద్రబాబు నాయుడు చంపాడన్న కంప్లైంట్ ఏమన్నా ఉందా? మల్లెల బాబుజీని కంప్లైంట్ ఏమన్నా ఉందా? వంగవీటి రంగాన్ని చంపింది ఏదన్నా కంప్లైంట్ ఉందా చంద్రబాబు నాయుడు మీద? వంగవీటి రంగాన్ని చంపిన వాళ్ళ మీద కంప్లైంట్ ఉన్న వాళ్ళని వాళ్ళు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు? నీ పార్టీలో ఉన్నారు. మరి నువ్వు చంద్రబాబు నాయుడు మర్డర్లు చేస్తూనే ఇంతకాలం బతికాడని ఎట్లా పోస్ట్ పెడతావు? అట్లా పోస్ట్ పెట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. 41 year నోటీస్ ఇవ్వండి అని కోర్టు చెప్పింది. 41 year నోటీస్ ఇచ్చారు, పంపించారు. ఇదే సిచ్యుయేషన్లో జగన్మోహన్ రెడ్డి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేసేవాడు? చాలామంది మీద, సోషల్ మీడియా కార్యకర్తల మీద, ఎంతమంది మీద గంజాయి కేసులు పెట్టించాడు. ఈ రోజుకి కూడా ఆ గంజాయి కేసులు, జగన్మోహన్ రెడ్డి పెట్టిన గంజాయి కేసులకి చాలామంది సోషల్ మీడియా, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు పోలీస్ స్టేషన్ల పోలీస్ కేసుల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఎవరిది దుర్మార్గం, ఎవరిది అన్యాయం, ఎవరు పోలీసుల్ని వాడుకున్నారు, ఇప్పుడు ఎవరు పోస్టులు ఎట్లా పెడుతున్నారు, ఎంత దారుణం. ఇన్ని దారుణాలు అధికారంలో ఉన్న సమయంలో చేసి ఇప్పటికీ ఇవాళ నెల్లూరులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి వచ్చి ఒక ఎస్ఐని ఏమన్నాడు తెలుసా? ఎస్ఐ, ఇంకా నీ సర్వీస్ 3 ఏళ్లే, నేను అధికారంలో రాగానే నిన్ను తీసేస్తా. ఇతను అధికారంలోకి రాగానే ఆ ఎస్ఐని తీసేస్తాట. ఇంకొకడు వాళ్ళ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి ఒకడు ఉన్నాడు. అతను ఏమంటాడు? కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, ఏది చూడం, అందరిని వేసేస్తాం అని చెప్తాడు. అతను మళ్ళీ అధికారంలోకి రాగానేట
కులం చూడట, మతం చూడట, ప్రాంతం చూడట, పార్టీ చూడట, అందరికీ సేమ్ కోట ఉంటుంది. అందరిని వేసేస్తాట. నువ్వు ఒక్కడమే బతుకుంటావా? అందరిని వేసేసి సమాజంలో అందరినీ చంపేసి నువ్వు ఒక్కడమే బతుకుంటావా? ఇటువంటి మాటలు ఇప్పటికీ మాట్లాడుతూ శాంతి భద్రతలు అంటే వీళ్ళందరూ ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ ఇలా మాట్లాడాలి అన్న ఉద్దేశంతో ముందు తనే మాట్లాడాడు. పోలీసుల్ని బట్టలిప్పదీసి కొడతా, సప్త సముద్రాల అవతలున్న లాక్కొచ్చి కొడతా అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది ఎందుకు అంటే తన పార్టీకి సంబంధించిన ఈ ఇల్లీగల్ యాక్టివిటీ చేసే నాయకులందరూ ఇదే స్టాండ్ తీసుకోవాలి అన్న కాన్సెప్ట్ తోటి అతను మాట్లాడాడు. వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు, అదే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అంటే ఒక నేరస్తులని ప్రోత్సహించటం ఎలా అన్న సబ్జెక్టు మీద డాక్టరేట్ చేసినట్టుగా నాకైతే కనపడుతూ ఉన్నది. ఇటువంటి అంటే అవన్నీ పనులు చేసి అధికారంలో ఉన్నప్పుడు దళితులని ఊచకోత కోసావు, బీసీలని ఊచకోత కోసావు, ముస్లింలు ఆత్మహత్య చేసుకున్నారు. సమాజంలో రైతులు సంతోషంగా ఉండకుండా చేయటానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చావు. నీ మొత్తం పత్రాల మీద నీ ఫోటోలు వేసుకున్నావు. ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసి నేరాల సంఖ్యని పెంచి నేరాలు ఎంత పెరిగినాయి, గంజాయి కన్జంప్షన్ ఎంత పెరిగింది, గంజాయి తీసుకొచ్చి స్కూళ్ళల్లో చాక్లెట్ల రూపంలో ఎట్లా అమ్మారు, అవన్నీ పట్టుకున్న కేసులు లేకుండా ఎట్లా చేశారు. ఆంధ్రాలోనే కాదు, తెలంగాణకు పంపించావు, హైదరాబాద్కి డ్రగ్స్ పంపించారు, పట్టుబడ్డారు. వైసీపీ నాయకులు పట్టుబడ్డారు, డ్రగ్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డారు. మొన్న కూడా పట్టుబడ్డారు విశాఖపట్నంలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ లీడరు అది అక్రమ అరెస్ట్ అంటాడు, ఇది అక్రమ అరెస్ట్ అంటాడు. అక్రమ మైనింగ్ చేస్తే కాకాని గోవర్ధన్ రెడ్డిని మీద కేసు పెట్టి అరెస్ట్ చేస్తే అది అక్రమ అరెస్ట్ అంటాడు. ఈవీఎంలు బద్దలు కొట్టిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద కేసు పెడితే ఇది అక్రమ అరెస్ట్ అంటాడు. అంబటి రాంబాబు, చంద్రబాబు నాయుడిని అమ్మనాబూతులు తిరిగితే అరెస్ట్ చేస్తే అది అక్రమ అరెస్ట్ అంటాడు. అంటే ఏది సక్రమ అరెస్టు? రఘురామకృష్ణరాజుది సక్రమ అరెస్టా? ఏది సక్రమ అరెస్టు? డాక్టర్ సుధాకర్ని పెడరెక్కలు విరిచి కట్టి చంపేయటం సక్రమా? అమర్నాథ్ గౌడ్ అనే చిన్న పిల్లాడిని, పసిపిల్లాడిని నోట్లో కాగితాలు కుక్కి కిరసనాయలు పోసి తగలబెట్టడం సక్రమమా? ఏది సక్రమం? అంటే ఇంత దారుణమైన దాష్టికాలు చేసి ఈ రోజున వెస్ట్ బెంగాల్ ప్రజలు ఏం చెప్తున్నారు? మాకు స్వాతంత్రం వచ్చింది, హమ్కో ఆజాదీ మిల్ గయా, ఆగస్టు 15 ఆగస్ట్ హమ్ మనా రహే అని చెప్తున్నారు. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ లాంటి ఒక నిరంకుశ రాజకీయ నాయకురాలు ఓడిపోయినప్పుడు మాకు స్వాతంత్రం వచ్చింది అని వెస్ట్ బెంగాల్ ప్రజలు చెప్పారు. కరెక్ట్గా 2 సంవత్సరాల కిందట ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఇవే డైలాగులు చెప్పారు. మాకు స్వాతంత్రం వచ్చింది, ఈ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటం వల్ల మాకు స్వాతంత్రం వచ్చింది అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఈరోజు బెంగాల్ ప్రజలు చెబుతున్న డైలాగులు వీళ్ళు బెంగాలీలో చెప్పారు, ఇప్పుడు చెప్తూ ఉన్నారు. ఆ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగులో చెప్పారు జగన్మోహన్ రెడ్డికి అర్థం కావడానికి. మాకు స్వేచ్ఛా స్వాతంత్రాలు వచ్చినాయి, ఈ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు అని సెలబ్రేట్ చేసుకున్నారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పటికీ వాళ్ళు ఆనాటి జగన్మోహన్ రెడ్డి పాలననే ఒక పీడకలలాగా గుర్తుంచుకున్నారు, ఉలిక్కిపడి లేస్తూ ఉన్నారు. అటువంటిది ఈ బరి తెగింపు ఇప్పుడు మరింత ఎక్కువై పరిధి దాటుతోందిట. నువ్వు గంజాయి కేసులు పెట్టి ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసులు పెట్టిన నువ్వు ఈ రోజునొచ్చి ఇటువంటి నీతులు చెబితే కరెక్ట్ కాదు. కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగం అంతటితో ఆగిపోవటం లేదు. తమ పార్టీ నాయకుల్ని ప్రశ్నిస్తూ వారి తప్పుల్ని ఎత్తి చూపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అంశాలను తొలగించాలని
వారి ఖాతాలను బ్లాక్ చేయడం లేదా సస్పెండ్ చేయాలని ఆదేశిస్తున్నారు. ఇది ఎప్పుడు చేశారు? నువ్వు తిరుపతి లడ్డు మీద, తిరుపతి నెయ్యి కల్తీ మీద నువ్వు కల్తీ చేసి దారుణంగా బాత్రూమ్ టాయిలెట్ క్లీనర్లని నువ్వు అందులో కలిపావు అని చెప్పి తేలిన తర్వాత, ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఇండాపూర్ డైరీకి హెరిటేజ్కి లింకు పెట్టి నువ్వు ప్రచారం చేసినప్పుడు హెరిటేజ్ కంపెనీ వాళ్ళు నీ మీద కేసేసి నష్టపరిహారం దావా వేసి నీ పార్టీ నాయకుల మీద వాళ్ళు చెప్పారు సోషల్ మీడియా వీళ్ళందరికీ. ఢిల్లీ కోర్టుకి వెళ్ళి, అయ్యా మా కంపెనీకి దానికి ఇండాపూర్ డైరీకి మాకు సంబంధమే లేదు, వీళ్ళందరూ వచ్చి మా కంపెనీ ఇండాపూర్ డైరీని కలిపి మాట్లాడుతూ ఉన్నారు, మీరు రిస్ట్రైన్ చేయండి అని ఢిల్లీ హైకోర్టుని అడిగితే ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది అన్నీ తీసేయండి అని. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసేసిందా? ఏం మాట్లాడతావు? ఏం చెబుతావు? నువ్వు చెప్పేదానికి ఏదైనా క్రెడిబిలిటీ ఉందా? చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టి నీ దగ్గర పిఆర్ఓగా పనిచేసిన పూడి శ్రీహరి పెట్టిన పోస్టుని తొలగించమని ఎవరన్నా చెప్పారా? అతను అరెస్ట్ చేస్తే అతను బయటకు వచ్చాడు. ఆ పోస్ట్ ఇంకా ఉన్నది, అట్లాగే ఉన్నది, ఎవరు తీసేయలేదు. నిన్ను తీసేయమని ఎవరు అడగలేదు. అందుకని జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్లో తెలుగులో 2 భాషల్లో దాన్ని అంతా పెట్టి మొత్తం భారతదేశాన్ని ఇన్వాల్వ్ చేస్తూ హలో ఇండియా అనే రేంజ్లో మొదలుపెట్టడం ఇదంతా మొత్తంగా అసమ్మతిని అణిచివేయడం లాంటి చర్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆపాలని డిమాండ్ చేస్తున్నాం. అణిచివేత చర్యలు అమలు చేసిందే నువ్వు కదా జగన్మోహన్ రెడ్డి, నువ్వు చేసిందే అది. నీ 5 సంవత్సరాల కాలంలో నువ్వు చేసిందే అది. అందుకనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంత ఘోరమైన తీర్పు ఇచ్చారు నీకు. సార్, ఇక్కడ మీరు చెప్తా ఉన్నప్పుడు మీరు చెప్పే ప్రతి అంశం మా కళ్ళ ముందు ఆడుతూనే ఉన్నది, అందరం అనుభవించాం కదా. అయితే జగన్మోహన్ రెడ్డి గారు హలో ఇండియా అని చెప్పడం మూలాన కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు, భారతదేశ స్థాయిలో ఉన్నటువంటి అంతో ఎంతో కొద్దిమంది ఎంపీలైనా ఆయన ట్వీట్ చూసేటువంటి ఆస్కారం ఉన్నది. సో ఈరోజు చేసిన ట్వీట్కి వాళ్ళు రెస్పాండ్ కాకపోవచ్చు. 10 ట్వీట్లు రానున్న కాలంలో చేసినప్పుడు అయ్యా దీంట్లో అంతో ఇంతో నిజం ఉన్నది కదా అని నమ్మేటువంటి ఆస్కారం కూడా ఉన్నది కదా సార్. అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్లానా? లేదంటే రానున్న కాలంలో వీళ్ళు చేసేటువంటి పోస్టులు చెడ్డ మంచి వీళ్ళు పెంచుకుంటూ పోతారు ఆ లెవెల్లో, అప్పుడు వీళ్ళు కేసులు పెట్టకూడదని చెప్పి ప్రికాషనరీగా కావాలని ముందుగానే ఫేక్ ప్రోపగండా చేయడమా? గోబెల్స్ అనే ఒక ఆయన ఉండేవాడు, హిట్లర్ దగ్గర ఉంటాడు. ఆయన సిద్ధాంతం ఏంటి అంటే ఒకే అబద్ధాన్ని 100 మంది 100 సార్లు చెబితే నిజం అయిపోతుంది అనేది గోబెల్స్ థియరీ, గోబెల్స్ సిద్ధాంతం అంటారు దాన్ని. ఆయన రాసిన బుక్ పైన ఒక డైలాగ్ సార్, ద లార్జర్ మాసెస్ ఆఫ్ పీపుల్ విల్ మోర్ ఈజీలీ అట్రాక్ట్స్ టు ఎ బిగ్గర్ లై దాన్ టు ఎ స్మాలర్ వన్ అని. ఎంత పెద్ద అబద్ధం చెప్తే అంత పెద్ద సమూహం నమ్ముతుందనే ఒక క్లారిటీగా ఆయన ఒక బుక్లో రాశారు సార్. ఆ గోబెల్స్ సిద్ధాంతాన్ని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఓకే, గోబెల్స్ సిద్ధాంతం చెప్పిన రోజులు అప్పుడున్న సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఈ జెన్జీ టైంలో ఇప్పుడున్న సామాజిక పరిస్థితులు ఏంటి అనేది చూసుకోవాలి. ఇప్పుడు జెన్జీ మొత్తం అంతా కూడా వాళ్ళు దేర్ స్ట్రైట్ ఫార్వర్డ్, వాళ్ళు వాస్తవాన్ని మాత్రమే లైక్ చేసే బ్యాచ్ అదంతా. వాళ్ళు చెప్తూ ఉన్నారు ఇటువంటి మాకు భేషజాలు అటువంటివి మాకేం లేవు, మేము వీ సెయిల్ విత్ ట్రూత్ అని చెప్పే బ్యాచ్ జనరేషన్ ఉన్నది ఇప్పుడు. ఓకే, నువ్వు వచ్చి గోబెల్స్ సిద్ధాంతాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను అంటే నువ్వు చెప్పేవి అబద్ధాలు, నువ్వు చెప్పేవి అన్యాయమైన ఆరోపణలు అని మొత్తం ప్రపంచం మొత్తం తెలుసు. నువ్వు ఎట్లా పరిపాలించావో తెలుసు. నువ్వు పరిపాలించిన కాలంలో ఎంత దాష్టికాలు, ఎన్ని దాష్టికాలు చేశావో, ఎంత కిరాతకంగా ప్రవర్తించావో, ఎంతమంది పోలీసుల్ని ఉపయోగించుకున్నావో మొత్తం అంతా తెలుసు. ఎంతమంది నీ బారిన నీ క్లచెస్లో నీ కోరల్లో చిక్కి ఎంతమంది పోలీసు అధికారులు ఈ రోజున కేసులు ఎదుర్కొంటున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఎంతమంది ఐపీఎస్లు, ఎంతమంది ఐఏఎస్లు. నిన్నగాక మొన్న తిరుపతి కల్తీ నెయ్యి కేసులో నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఇరికిచ్చావు, ఒక రక్షణ శాఖలో పనిచేసి రిటైర్ అయిపోయిన ధర్మారెడ్డిని ఇరికిచ్చావు, ఇంతమందిని ఇరికిచ్చావు కదా జగన్మోహన్ రెడ్డి. నీ బారిన పడి ఎంతమంది కేసుల్లో ఇరుక్కున్నారు. నువ్వైతే సుఖంగా ఉన్నావు, అంతవరకు నేను చెప్తా.
నువ్వు సుఖంగా లండన్లో పర్యటిస్తూ ఉన్నావు, హ్యాపీ. కానీ మరి వీళ్ళందరినీ ఎందుకు ఇరికిస్తున్నావు? అందుకని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఇప్పుడు 4వ సారి చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేసిన ఐఏఎస్లు ఐపీఎస్లు ఎప్పుడన్నా కేసుల్లో ఇరికారా? మరి ఆ అదృష్ట భాగ్యం జగన్మోహన్ రెడ్డికి ఎందుకు దక్కుతున్నది? జగన్మోహన్ రెడ్డితో కలిసి అక్రమాలు చేసిన ఐఏఎస్లకి ఐపీఎస్లకి ఎందుకు ఈ భాగ్యం కలుగుతున్నదో ఒక్కసారి ప్రజలందరికీ అర్థమైంది. అర్థం కావాల్సింది ఎవరికంటే ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఇంకా పెట్టరేగి ప్రవర్తిస్తున్న వాళ్ళకి. ఓకే, ధన్యవాదాలు. నమస్కారం అండి.